హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇవి మేమైతే దుబాయ్లో ఉంటున్నాం కదా. సో మనం ఇలా బయట ఉన్నప్పుడు బాగా మిస్ అయ్యేటివి పికిల్స్ అనమాట. సో పికిల్స్ని చాలా మిస్ అవుతూ ఉంటాము. అవి తినాలనిపిస్తూ ఉంటుంది. సో మేము రీసెంట్గా ఒక ఆన్లైన్లో చూసి దుబాయ్లో హోమ్ డెలివరీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసిన పచ్చళ్ళు ఉన్నాయని తెలిసి ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే చికెన్ పిక్కల్, అలాగే కొత్తిమీర పచ్చడి, అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు, నువ్వుల పట్టి, ఇవి 4 అయితే ఆర్డర్ ఇచ్చాము. అన్నీ లిమిటెడ్గా ఆర్డర్ ఇచ్చాము, ఎందుకంటే బాగున్నాయి లేదో చూసి మళ్ళీ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఇప్పుడు చికెన్ పచ్చడి అలాగే కొత్తిమీర పచ్చడి ఎలా ఉందో చూపిస్తాను. సో ప్యాకింగ్ అయితే కొంచెం లీక్ అయింది, అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ప్యాక్ చేశారు, అదొక్కటి చూసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. సో వాళ్ళకైతే ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాము. అలాగే ఇప్పుడు రైస్లో పచ్చడి వేసుకొని దీని రివ్యూ అయితే చెప్తాను. వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి అలాగే కొత్తిమీర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుందండి. కొంచెం స్పైసీ ఉంది, ఫ్లేవర్స్ కూడా ఘాటుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చూద్దాం. కొత్తిమీర పచ్చడి అయితే కలర్ఫుల్గా ఉంది. చూద్దాం ఇది ఎలా ఉందో ఇప్పుడు. కొత్తిమీర పచ్చడి చాలా బాగుంది. కొంచెం రెండిట్లో ఉప్పు కొద్దిగా కరెక్ట్గా లేదనిపిస్తుంది. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. బాగుంది. నేను 10కి 8 అనుకుంటున్నాను. 10కి 8 అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. నాట్ బ్యాడ్. కొత్తిమీర పచ్చడి హైలీ రికమెండెడ్. అలాగే నువ్వుల పట్టి కూడా చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా సూపర్గా ఉంది. చికెన్ పచ్చడి ఒకటి, ముక్కలు చాలా బాగున్నాయి. ముక్కలు ఇంకా మంచి మంచి ముక్కలు ఉన్నాయి. కానీ గ్రేవీకి ఇంకా మేబీ కొంచెం ఇప్పుడు ఫ్రెష్గా పట్టింది కదా, మేబీ ఒక 2-3 డేస్ అయిన తర్వాత చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చాయి కాబట్టి ఇప్పటికి మేము ఆర్డర్ ఇచ్చి ఒక 2-3 డేస్ అవుతుంది అంతే. జస్ట్ సండే ఆర్డర్ ఇచ్చాము, మండే ట్యూస్డే 3rd డేకి వచ్చేసాయి. సో ఫాస్ట్ డెలివరీ ఉంది. అలాగే కొంచెం ఊరగాయలు అన్నటివి కొంచెం ఊరితే చాలా టేస్ట్ వస్తుంది. మేబీ ఒక 2-3 డేస్ తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది.